ఇప్పుడు మీ ఊరు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీ కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారికి అడిగితే చెప్పులు చూపిస్తున్నారు. ఏదైనా మాట్లాడితే నేనే హీరో, నేనే మొనగాడ అంటాడు. నా కింద ఉండాలంటాడు. ఇక్కడ వద్దు మాకు. ఆ తండాల దగ్గర నుంచి లేడీస్ ని పిలిచి ఇక్కడ హల్చల్ చేసి బాగా హడావిడి చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. మీ ఊరికి ఏదైనా సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను, నేను ఉన్నాను మీ వెనకాల, నేనే చేస్తానని చెప్పేసి కేసీఆర్ చిన్ని ద్వారా జరుగుతున్నాయి పనులు. పనులు అనేది జీరో అండి. కొలికిపూడి శ్రీనివాసరావు అనేది ప్రస్తుతానికి మాకు ఏ పని ఇప్పటిదాకా గెలిచిన సంవత్సరంన్నర దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఏదైనా జరుగుతుందంటే కేశినేని శివనాథ్ చిన్ని గారి ద్వారా జరుగుతున్నాయి తప్ప శ్రీనివాసరావు గారు ఎప్పుడు వచ్చినట్టు దాఖలాలు లేవు, జరిగినట్టు దాఖలు లేవు. ఇప్పుడు మీ ఊరు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీ కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? చిన్ని గారు అయితే బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి అడిగితే చెప్పులు చూపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ హాస్టల్లో వస్తే చెప్పులు నీళ్ళు పోయలేదనంటే చెప్పులతో నా మీద చెప్పులు కూడా చూపిస్తాడు. చెప్పుతో కొడతానంటాడు. ఏదైనా మాట్లాడితే నేనే హీరో, నేనే మొనగాడ అంటాడు. నా కింద ఉండాలంటాడు. రమేష్ రెడ్డితో పెట్టుకోండు. రమేష్ రెడ్డి తర్వాత మా మొత్తానికి ఏం చేస్తున్నట్టే ఏది పెడితే చెప్పులతోనే చూపిస్తాడు కొట్టడానికి. గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం లేదు, ఆయన లేదు. వాళ్ళ ఎమ్మెల్యే గారిని తొందరగా ఇక్కడ వద్దు మాకు. ఎమ్మెల్యే గారు అంటే చూస్తే నాకే బీపీ ఉనుకుతుంది. అది ఏమండి, ఇప్పుడు మీరు ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తగా, క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. ఇప్పుడు మీ ఊరు అభివృద్ధి ఎలా ఉంది? అసలు కొలికిపూడి శ్రీనివాసరావు గారి పనితీరు ఎలా ఉంది? ఇక్కడ కొలిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ రాజకీయం స్టార్ట్ చేసింది ఏకుండ్ర రోడ్లో. వాటర్ పరంగా లేదని చెప్పేసి ఆ తండాల దగ్గర నుంచి లేడీస్ ని పిలిచి ఇక్కడ హల్చల్ చేసి బాగా హడావిడి చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. మీ ఊరికి ఏదైనా సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను, నేను ఉన్నాను మీ వెనకాల, నేనే చేస్తానని చెప్పేసి నేను ఏకుండ్రు మండలం మొత్తం దత్త తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇవాళ వర్షాలు వచ్చి మేము అంతా ఇళ్ళ మొత్తం మునిగిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మా మా జనసేన ఇన్ఛార్జ్ మా శ్రీనివాసరావు గారు వచ్చి కూడా చాలా కృషి చేస్తే కానీ అప్పుడు ఈ మామిడికాయ యార్డులో కూడా కొద్దిగా భోజనాలు ఏర్పాటు చేయడం అవన్నీ చేయడం జరిగింది. ఆయన లేకపోతే ఆయన ఎమ్మెల్యే గారి తరఫున కానీ అసలు ఏ సందర్భాల్లో కానీ ఇక్కడ వచ్చి చూడటం కానీ, మాట్లాడడం కానీ, ఏదైనా డెవలప్ చేయడం కానీ, మునిగిపోయిన ఇళ్లలో కూడా మట్టి కావాలని చెప్పేసి మట్టి గురించి ఎంతో పోరాడుతున్నాం. అయినా కానీ మట్టి కోసం మాకు కనీసం పర్మిషన్ లేదు, మట్టి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మొత్తం చాలా మునిగిపోతున్నారు. మునిగిపోయినా కూడా పట్టించుకొని ఈ సమస్యల గురించి తీర్మానం ఎక్కడికి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళినా సరే ఈ సమస్యల గురించి మేము బయటపడటానికి చాలా అవకాశం చేస్తున్నాం. కానీ ఆ మార్గం అనేది కనిపించట్లేదు. ఎవరిని అడిగినా కూడా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా రావాలి, ఎమ్మెల్యే గారు చెబితేనే మాకు పని అయిద్దని చెబుతున్నారు. ఎమ్మెల్యే గారిని అడిగితే మాత్రానికి చేపిద్దాం, చూద్దాం అన్నారు. కానీ ఆ సమస్య మాత్రం తీరట్లేదు. ఎట్టి పరిస్థితులైనా సరే ఈ సమస్య గురించి కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిన్నితో ఎలాంటి పనులు జరుగుతున్నాయి? లేకపోతే ఎమ్మెల్యే ద్వారా పనులు జరుగుతున్నాయా మీకు? కేసీఆర్ చిన్ని ద్వారా జరుగుతున్నాయి పనులు. ఎమ్మెల్యే మీకు ఎలాంటి పనులు అప్పగిస్తున్నారు? ఎమ్మెల్యే మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చింది ఒకేసారి అక్కడ మా శివలాల్ గుడి ఓపెనింగ్ రోజు, శంకుస్థాపన రోజు వచ్చారు. అప్పుడు మట్టి తోలడానికి పర్మిషన్ ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా చూసినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు మీ గ్రామ పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామ పరిస్థితి వరదలు వస్తే వాన పడితే మొత్తం ఇళ్లలో నీళ్లు వచ్చి అంతా మునిగిపోతున్నాయి. మట్టి కావాలని ఎన్నోసార్లు ఏడుకున్నా కూడా ఒక్క పట్టించుకునే నాదుడు కూడా లేడు. మీకు జనసేన పార్టీని మీకు ఎలాంటి ప్రజలను చేకూరుస్తున్నారు? అది జనసేన పార్టీతో ఎలాంటి సంబంధాలతో మీకు పనిచేస్తున్నారు? అసలు ఈ గ్రామానికి అభివృద్ధి ఎలా చేస్తున్నాడు మీ ద్వారా? జనసేన పార్టీ అంటే ఫస్ట్ నుంచి మాకు మనోహర్ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు, ఆయన ద్వారా అయితే ఏ పనైనా మాకు సక్రమంగా జరుగుతుంది. ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఏదన్నా ఆయన మంచి పని చేస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మా సమస్యలలో తెలుసుకొని ఆ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు మునిగిపోయిన తర్వాత మట్టి గురించి అడిగితే చిన్ని గారు వస్తారు, కేసీఆర్ చిన్ని గారు వస్తారు. ఆయన వచ్చి ఆ మట్టి గురించి పరిష్కారం చేస్తారు 10 రోజులు అని చెప్పేసి చెప్పారు. ఈ వర్షాలు తగ్గాక వచ్చి తర్వాత దాని గురించి మాట్లాడదామని చెప్పారు. ఏ విషయమైనా కానీ జనసేన గురించి మాకు ఏమన్నా ఇబ్బంది లేకుండా అయితే బాగానే ఉంది. ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ మధ్య సంబంధాలు ఎలా అనిపిస్తుంది మీకు? జనసేనతో అయితే పూర్తిగా సంబంధాలు లేకుండా నడుస్తున్నారు ఇక్కడ శ్రీనివాసరావు గారు, కొలిపూడి శ్రీనివాసరావు గారు. ఏ సంబంధం అయినా కానీ గెలవక ముందు చేసిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తున్న మాట ఒకటి అండి. అది ఏంటంటే శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్తో కానీ, మా జనసేన కార్యకర్తలు ఎవరన్నా కానివ్వండి, ఏదన్నా సమస్య గురించి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సమస్యగా విన్నంత వరకే చూసుకొని ఆ తర్వాత పరిష్కారానికి మాత్రం ముందు రావట్లేదు శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు. ఓకే, మీకు జనసేన పార్టీ కార్యకర్తలు బయట నుంచి పంపిస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? అది అంత ఐడియా లేదండి. అయితే మేమైతే విన్నది మాత్రం అది
వాస్తవం లేదో తెలియదు, ఇది మాత్రం జరిగిందని చెప్పేసి అంటున్నాం, విన్నామండి. ఇప్పుడు మీ ఊరు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీ కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? చిన్ని గారు అయితే బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి అడిగితే చెప్పులు చూపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ హాస్టల్లో వస్తే చెప్పులు నీళ్ళు పోయలేదనంటే చెప్పులతో నా మీద చెప్పులు కూడా చూపిస్తుండో, చెప్పుతో కొడతానంటుండో, ఏదైనా మాట్లాడితే నేనే హీరో, నేనే మునగాడ అంటాడో, నా కింద ఉండాలి అంటాడు. తిరువురు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యల మీద వాళ్ళు ఎలాంటి పరిష్కారం చూపిస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే కొలికిపూడి పనితీరు ఎలా ఉంది? ఇక్కడ కేసినేని చిన్ని మరియు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య ఆధిపత్య పోరులో ఇక గ్రామ ప్రజలు ఎలా నలిగిపోతున్నారు అనేది కూడా ఇక్కడ గ్రామ ప్రజలు మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామ ప్రజల యొక్క పనితీరు ఎలా ఉంది? అసలు ఈ గ్రామంలో అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ఇక్కడ మన ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ టీడీపీ, జనసేన మరియు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యకర్తలతో అసలు ఏం జరుగుతుంది, గ్రామ అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ మనకి మధ్యతండ గ్రామ పార్టీ అధ్యక్షులు కెలావత్ వసుంధరావు గారు ఉన్నారు. వసుంధరావుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వసుంధరావు గారు, ఇక్కడ ఓకే, ఇప్పుడు మీ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? మీ కొలికిపూడి శ్రీనివాసరావు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా లేదా? సార్ ఇక్కడ మాకు వచ్చేసరికి పనులు అనేది జీరో అండి. కొలికిపూడి శ్రీనివాసరావు అనేది ప్రస్తుతానికి మాకు ఏ పని ఇప్పటిదాకా గెలిచిన సంవత్సరంన్నర దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. విషయం ఏంటంటే సార్, మా ఊరు పోయిన సంవత్సరంలో వరద బాధలను ఈ ఏరియాలో మా ఊరికి వరదలు వచ్చి కొట్టుకుపోయి ఇళ్లలో చాలా ఇళ్ళు మునిగిపోయినాయండి. సమస్య అంటే మాకు మట్టి సమస్య కూడా ఉందండి. గెలిచిన కాడ నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈ ఊర్లో ఆగి ఈ ఊరికి వచ్చి ఈ ఊరి సమస్య ఏంటి, మద్రతండ సమస్య ఏంటి, ఇక్కడ నాయకులు ఏంటి, ఇక్కడ ఎవరు ఏంటి అనేది తెలుసుకున్న దాఖలాలు లేవు. మాకు ఇంకో విషయం ఏంటంటే, ఈ ఊరికి కొంచెం దయా దక్షిణ ద్వారా ఏదైనా జరుగుతుందంటే కేసినేని శివనాథ్ చిన్ని గారి ద్వారా జరుగుతున్నాయి తప్ప శ్రీనివాసరావు గారు ఎప్పుడు వచ్చినట్టు దాఖలాలు లేవు, జరిగినట్టు దాఖలు లేవండి. ఇప్పుడు మీ గ్రామానికి ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ కొన్ని గుళ్ళు కూడా కట్టిస్తానన్నారు. గుడి కట్టించిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తామని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇక్కడ మాకు శివల గుడి అని కట్టిస్తామన్నమాట. ఎంపీగా మన చిన్నిగా ఇదండి కొలికిపూడి శ్రీనివాసరావు గారు వచ్చారు, అక్కడ శంకుస్థాపన అనేది చేశారు. అదే సార్, అదే లాస్ట్, అదే ఫైనల్. ఇంకా అక్కడ నుంచి మాకు శ్రీనివాసరావు గారు అనేది మొహం అనేది తెలియదు. మా ఏకుండూరు మధురతండ పంచాయతీలలో వచ్చిన దాఖలాలు లేవు, కనీసం ఆ గుడికి వెళ్ళి చూసిన దాఖలు లేవు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపు మా శివలాల్ గుడి దగ్గర హోళీకి ఒక 25-30 వేటపోతలను కోసి మంచి హంగామా చేసి ఆ రోజు గుడి ఓపెనింగ్ చేద్దామని అన్నారు. కానీ ఏమి లేదండి, కనీసం ఆ గుడి లేదు, మా ఊరి డెవలప్మెంట్ లేదు, మా ఊరికి చూసిన దాఖలు లేవండి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఇదండి ఈ గ్రామ ప్రజలు చెప్పేది. ఇక్కడ ఎలాంటి ప్రయోజనాలు లేవు. గ్రామంలో కొలికిపూడి శ్రీనివాసరావు వచ్చి వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ గ్రామం గురించి పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పేసి ఈ మాటల ద్వారా తెలుస్తుంది. ఎప్పటికైనా ఎంపీ కేసినేని చిన్ని గారు కానివ్వండి, లేకపోతే ఇటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా వైపు చూసి మమ్మల్ని పట్టించుకొని మా గ్రామ అభివృద్ధికి సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.